కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. కాంగ్రెస్ నాయకులారా, జై తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. 2-3 నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి ఇందిరమ్మ పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. సిరిసిల్లలో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారి ఉండి, ఐఏఎస్ అధికారి ఉండి, ఉన్నతమైన చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు. మన గతంలో గంభీరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకులు ప్రెస్ మిత్రుల ద్వారా కానీ, అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించాం. అదే తీరు మొన్న ఇందిరమ్మ విషయంలో ముస్తాబాద్లో కానీ, అదేవిధంగా తగ్గనపల్లిలో కానీ, ఎల్లెడు మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు అనుకుంటున్నాము, కానీ అతనికే అతని విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు చెప్పినాం. అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, అధికారం చెల్లించాలి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎక్కడున్నారైనా శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయన అన్నదండలతో మీరు చూస్తూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో రాళ్ళపేటలో కావచ్చు ఇందిరమ్మ ఇల్లు ముగ్గుపోయలేదని ఇతని అండదానం చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధిదారులపై తల్లిన విషయం మీరు చూసారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదనపల్లిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో ఆమెను కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటన మీరు చూస్తూ ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారు స్పందించరు, మాట్లాడరు. ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ జైల్లో వేయాలి, రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు. అయ్యా కలెక్టర్ గారు, మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్క ముందు కూర్చుని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలి, వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకోవాలి. మీరు సిరిసిల్ల ప్రాంతంలో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మీ పదవికి కలెక్టర్ గారు, మీ పదవికి మీరు చూసుకొని చేయాలి. మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీరు ప్రైవేట్ కార్యక్రమాలు పాల్గొని మేము దాన్ని అడగం, కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊరుకోబోం. ఎలాంటి చర్యలు కానీ వెనుకబడం. మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ నాయకులు సహనం ఉండం, ఓపికకుద్దున్నాం. ఇకనైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు. ఇక్కడున్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం, కానీ మీరు ఎలాంటి మీ మార్పు మీ విధానంలో కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు. ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి మా ఎమ్మెల్యే గారు గౌరవం ఇవ్వకుంటే మేము ఊరుకోపోము. మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి. మీ ఎమ్మెల్యే గారు ఏంది, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మీరు మెదలవలసిందే. గతంలో ఇక్కడ మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రైల్ పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు. అప్పుడు ఫ్లెక్సీలేగా ప్రోగ్రాం చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇది. ఇక్కడ ఇన్ఛార్జ్ గారిని చెప్పుకునే గొప్ప నాయకులు, బట్టలు చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మీకు స్వయంగా ఫ్లెక్సీ లేకుంటే మంత్రుల ప్రోగ్రాం చేసిన మీకు మీకు అలాంటి అనుభవం, జ్ఞానము లేని నాయకులు మీకు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పునరుద్ధం కావద్దు. ఎవరైనా సహజంగా గెలిపోవడం సహజం. మీరు తిరగండి. మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు? మీరు ఓడిపోయి 4-5 సార్లు తెలుసుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు. తిరగండి, కానీ ఇంకో అవమాన పరిస్థితి తిరగద్దని మీరు హెచ్చరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. రేషన్ షాప్ నుంచి మొదలుకుంటే ఇందిరమ్మ ఇళ్ళ వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు. దాని మీద మీరు మాట్లాడరు. ఇక్కడ మీరు కొంతమంది నేను తంగలపల్లిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు, కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా, ఫోన్లు లేవా, మీకు వాట్సాప్లో చూస్తలేరా? మన మండపల్లిలో కొన్ని పేద కుటుంబం అక్కడ
సౌదీలో యాక్సిడెంట్లో చనిపోయి 8 మంది చనిపోతే అతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే పిలిపించుకొని సొంత ఖర్చుతోటి వైద్యం అందించిన ఘనత మా కేటీఆర్ గారిది. ఎక్కడ ఆపతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు, వాళ్ళతో ఉన్నాడు. కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలి. రాష్ట్రంలో కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను దింపితే మేము మా పరివి ఎక్కడ పోతాయని సాటుకు మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు. కాబట్టి హెచ్చరిస్తా ఉన్న అధికారులు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రాం చేస్తే మీరు దాడికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న గంభీరాపేటలో జరిగింది, మొన్న అప్రైల్ పార్క్లో జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా మొద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వడ్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. కొన్న వడ్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫెయిల్ అయింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం వారికి సంబంధించే విధంగా ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ వికాసం అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. గత 2-3 నెలలుగా వడ్ల కొనుగోలే కావచ్చు, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకుడు సంబంధించినట్టు ఎంపీ గారు కావచ్చు ఆయన ఫోటో లేకుండా ఇలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆల్సీన్ గారి వాళ్ళ విప్పు ఆల్సీన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చింపి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది. మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతలేదు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇది పద్ధతి కాదు, రాజకీయాలు వేరు, అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి. మేము అడుగుతా ఉన్నాం, మీద బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిండు అని ఉంటాడని చెప్తా ఉన్నారు. ఎట్లా ఇచ్చిండు? ప్రజలు 5 సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఓడిపోయిన వ్యక్తికి చైర్ మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లు ఇచ్చారు అది మాకైతే అర్థమవుతుంది. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ఎందుకంటే ఇంతకుముందే మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం. ఎందుకంటే సిరిసిల్ల గత కొన్నేళ్ళ నుండి ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది. కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది, ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక ప్రెస్ మీట్ పెడితేనే 100 మంది వస్తారా అనే అవమానం కోకోలలు ఉన్నారు. మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతా ఉంటుంది. ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కు సంబంధించిన అధికారి గారు ఎవరంటే కలెక్టర్ గారే. మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చైర్ పక్కపంటి కూర్చోబెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఇదే మేము ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే జరుగుతా అంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రాన్ని అడ్డుకుంటాం. ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా. మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.